ఈ మిథున రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకునేటువంటి వాతావరణం మీకు ఈ వారంలో ఉంటుంది. దశమంలో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. మీరు చేసేటువంటి పనికి కానీ, మీ ప్రతిభకు కానీ తగిన గుర్తింపు లభిస్తుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారము, నిరాడంబరత, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణించడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీ నిజాయితీ మీకు మంచి గుర్తింపును తీసుకొస్తుంది. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలుగజేస్తుంది. సంతానం విషయంలో మంచి ఫలితాలు అందుకుంటారు. స్త్రీల సహాయంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని కూడా అందుకుంటారు. పంచములో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని విషయాల్లో కలిసి రావు. అలాగే కొన్ని అసౌకర్యాలను కూడా మీరు ఈ వారంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పంచమ బుధ సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ, అసాధారణమైనటువంటి సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు కానీ, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మిథున రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసి ఆకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించి స్వామివారిని దర్శించి నమస్కరించుకోండి. ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.